ఏమని పిలుచుకుంటారు మీరు ముగ్గురు ఒకరికొకరు? నేమ్స్ ట్రియో అంటే ముగ్గురు మా బయట ముగ్గురిది డాన్స్ చేసినంత వరకు అయితే మా ముగ్గురికి వచ్చింది పేరు. మేం పెట్టుకోకుండా బయట ఐ మీన్ చూసి నచ్చిన ఫ్యాన్స్ ట్రియో అని పెట్టారు. ఓకే, మీరేమని పిలుచుకుంటుంటారు? డమోన్ ఏమని పిలుస్తారు మీరు? నేను పవన్ అని జగదీష్ జగదీష్ అని. రారా పోరా కొట్టుకుంటారా? నార్మల్ గా పిలుచుకుంటారా? అంతే రారా పవన్ అయితే ఇంకెక్కువ ఆయన ఎక్కువ ప్రేమ జగదీష్ పైన రకరకాలు పిలుచుకుంటాడు. ఓకే. ఇంకొకటి మీ గ్యాంగ్ లో అమ్మాయి ఉంటాయి, పేరేంటి తన? ధన్వి. తను కూడా చాలా మంచిగా. తన ఎలా పరిచయం మీకు? అంటే లైక్ ఇలానే కొలాబ్ అవుదాం అని చెప్పి అలా జర్నీ స్టార్ట్ అయింది మాది తంది కూడా. ఓకే, కానీ అంటే కొన్ని దాంట్లో మిస్కమ్యూనికేషన్ అవుతుంది. ఐ మీన్ ఒకటి మెంటాలిటీ ఒకటి కరెక్ట్ ఉండదు కదా. మీ దాంట్లో అందరు సేమ్ ఉన్నారా? ఒక చేద్దామంటారు ఇప్పుడు మీరు? టైమింగ్ ఏమంటే ఏదో ఒక ప్రాబ్లం ఒకరి వల్ల వస్తే ఇద్దరు కాంప్రమైజ్ అయిపోతుంటారు. ఓకే, తెలియకుండానే తగ్గిపోతుంటాం. ఈ మోస్ట్ అన్నిట్లో తగ్గిపోతారు. అయ్యో, ఎందుకు? అంటే నాకు పెద్దగా డిస్కస్ చేయడం ఇష్టం ఉండదు, ఆర్గ్యూ చేయడం ఇష్టం ఉండదు. లేట్ గా వచ్చినా లేట్ గా వస్తుంది తెలుసా పవన్ కోపం. వచ్చిన తర్వాత అంటే లేట్ గా వచ్చి చెప్పడం అనమాట, పదరా టైం చేద్దాం. అబ్బా, అంతసేపు వెయిట్ చేసింది చెప్తాడు, ఇప్పుడు గుర్తు చేస్తాడు. ఏమంటున్నా వచ్చేసాడు కదా చేసుకుందాం పదా అంటే నార్మల్ అయిపోతుంది. అలా ఆడేమో ఇంకా ఫుల్ ఫైర్ అయిపోతా ఉంటాడు, నలిగిపోతా ఉంటాడు, ఇంకా ఇలా అయిపోతా ఉంటాడు. లేట్ చేస్తాడు ఎంత లేట్ గా వస్తాను కండ తగ్గిపోతుంది వీడి వల్ల. ఈడు మాత్రం వర్కౌట్ చేస్తున్నాడు, షూట్లు చేస్తున్నాడు అని మళ్ళీ నన్ను అంటాడు. లేట్ గా వస్తాడు. నెక్స్ట్ ఒక ప్రమోషన్ చేసినా చాలు రోజు ఆడి చంపుతాడు. ఇంకా నేను ఎక్స్ట్రా ఒక ప్రమోషన్ చేసిన రే ప్రమోషన్ చేస్తున్నా ఇచ్చేస్తున్నా అంటాడు. కానీ జిమ్ బాడీ చాలా బాగుంది పవన్, చాలా మెయింటైన్ చేస్తుంటాడు. అది చూసాం మనం, అంతే చూడడం జరిగింది. ఎన్ని అవర్స్ వర్క్ చేస్తాడు జిమ్ లో అసలు ఆయన వర్కౌట్? అలానే ఏం కాదు, అంటే ఒక నాకు తెలిసినంత వరకు అయితే 2 hours చేస్తాడు. 2 hours చేస్తాడు కంటిన్యూగా. ఓకే, ఇష్టమేమో కదా జిమ్? స్టార్టింగ్ వరకు యూట్యూబ్ ఫిట్నెస్ వీడియోస్ చేసేవాడు అసలు. జస్ట్ ఫస్ట్ మొత్తం డాన్స్ ఉండేది కాదు, ఓన్లీ ఫిట్నెస్ వీడియోస్ చేద్దామన్నదే ఆడి ఫస్ట్ మైండ్ సెట్ అసలు. తర్వాత నాతో చేయడం వల్ల తగ్గించేసాడు వర్కౌట్స్ అనేది. నేను కొంచెం గ్రేస్ గా చేయడం వల్ల వాడికి ఎలా ఉంటది అంటే గిరీష్ చేసేస్తున్నాడు, కొంచెం మేనేజ్ చేసి మ్యాచ్ చేద్దాం అన్నట్టు. కొంచెం బాడీ చేస్తే వర్కౌట్స్ చేస్తే కరెక్ట్ తిరగదు బాడీ, సో తగ్గించేసాడు అనమాట. మజిల్ ఫ్రీ ఉండదు కొంచెం. ఓకే, అండ్ ఇప్పుడు బిగ్ బాస్ 9 లో ఎలా ఉంది అసలు మీకు? ప్రీవియస్ బిగ్ బాస్ సీజన్స్ ఎలా ఉన్నాయి, ఈ సీజన్ ఎలా ఉంది? అంటే కామనర్స్ కి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మాకు ఎలా ఉందంటే మా వాడు లోపల ఉన్నారు కదా, ఇంకా ఇంట్రెస్ట్ ఉంది. మాకు ఇంకొక రెస్పాన్సిబుల్ లాగా అయిపోయింది, మాకు చూడాలి కంపల్సరీ. ఇంకా వాడికి చెప్పాలి కదా. ఇప్పటి వరకు బిగ్ బాస్ అసలు చూసారని కాదు, ఇప్పుడు ఈడు ఉన్నాడు కాబట్టి చూడాలి. చెప్పగా వాళ్ళు చూసారంటే మేనేజ్మెంట్ రానివ్వరు నీకు. నాకేం పర్లేదు, నువ్వు వెళ్ళి. అంటే ఇంతకు ముందు సీజన్స్ చూడలేదు మీరు, ఇప్పుడు ఓన్లీ పవన్ కోసం చూస్తున్నారు. ఒక ఎపిసోడ్ కూడా ఎప్పుడు ఫుల్ గా చూడలేదు నేను ఇప్పుడు. ఓకే, ఇప్పుడు కంపల్సరీ చూడాల్సి వస్తుంది. లైవ్ చూస్తున్నారా లేకుంటే ఎపిసోడ్ చూస్తున్నారా? లేదు, లైవ్ కాదు, ఎపిసోడ్. లైవ్ చూస్తే మనకు బుర్ర ఎక్కిపోతుంది, అది ఏమైతుందో ఏమో అర్థమవుతుంది. నేను మనం ఫస్ట్ టైం చూసాను, ఏం జరుగుతుంది అంటే అవసరమా ఆయన లైవ్ అని చూసా. బిగ్ బాస్ ఓపెన్ చేశాను, ఓట్ చేద్దామా ఏంటి అని చూసినప్పుడు ఏంటి ఆన్ అవుతుంది, నైట్ కదా రావాలి చూస్తుంది. అంటే జెన్యున్ గా చెప్పాలి కదా, నేను పవన్ చూసి చూస్తుంటే చాలా జెన్యున్ గా అనిపిస్తున్నాను. పవన్ చూసి ఓకే ఎలా ఆడుతున్నాడు ఏంటి, ఎంతవరకు ఏమన్నా ఇంప్రూవ్ అయిందా గేమ్ ఆడడంలో ఏమన్నా, అంతవరకే ఇంప్రూవ్ అయ్యాడు. మళ్ళీ ఇప్పుడు 4 days కదా వెళ్ళేసి ఎట్లా ఉంది? యాక్చువల్ ఫస్ట్ వీక్ లో అంత ఏం లేదనిపిస్తుంది. అంటే ఏది ఎవరిది లేదు, ఆడు వాయిస్ రేస్ చేస్తే మేము హ్యాపీ. ఫస్ట్ అమ్మా మాట్లాడాడు రా బాబు మా వాడు చూసా ట్రోల్ మేము రోబో మూవీలో. చిట్టి కోపం వచ్చిందని. కానీ ఇంకోటి రీతో చౌదరి అబ్జర్వ్ చేసుకుంటా నిలబడ్డాడు అక్కడనే. అప్పుడు అరే మాబోడ్రాడు
మావాడు మావాడురా. అక్కడే ఫ్లట్టింగ్ స్టార్ట్ చేసిండని అనుకున్నాం. అవును. అప్పుడే అనుకున్నాం ఇక స్లోగా స్టార్ట్ చేస్తున్నాడు మనోడు అని చెప్పి అక్కడ ఓకే. చూసి అన్ని మళ్ళీ మేము 3 వీక్స్ వదిలేస్తే షైన్ అయిపోతుంది. షైన్ అయిపోతాడా? పక్కా అయిపోతుంది. ఓకే. ఫ్లట్టింగ్ లోనా లేకుంటే బ్యాటింగ్ లో కాదు, performance ఫస్ట్ వాడిని పర్ఫార్మెన్స్ అక్కడున్న హౌస్ మేట్స్ ని బాగా అబ్జర్వ్ చేస్తాడు. ఫస్ట్ లా? అందరినీ గ్రాప్ చేసి చూసి ఎవరితో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అర్థమైపోతుంది వాడికి. లీడ్ స్ట్రాటజీస్ అన్ని చెప్పి పంపించాడు. కానీ ఇంకొకటి డీమన్ పవన్ రీతు చౌదరితో క్లోజ్ ఉంటుంటే ప్రియా గారికి కాలుతుంది, గమనించారా? యా చూసా. ఏదో ప్రియా గారు కొంచెం issue బ్రదర్ అండ్ చేస్తారు. సిస్టర్ కాదు అంటే ఆ topic ఇది ఏమో ఆ, యాక్చువల్లీ ప్రియా అగ్ని పరీక్షలో ఉన్నప్పటి నుంచి కూడా అందరినీ బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ తోనే పిలుస్తుంది. ఆ, అయితే పవన్ అలా కాదు, మనకి అంటూ కొన్ని ఫ్రెండ్షిప్స్ కొన్ని ఏర్పడతాయి, ప్రొఫెషనల్ గా ఉన్నప్పుడు అలా ఉండకూడదు కదా అంటే ఆ. లేదు, నాకు బ్రదర్ అండ్ సిస్టర్ జోనే కావాలి, ఆ ఫ్రెండ్షిప్ కావాలి అనేసి ఆమె అంటుంది. ఆహా. అలా అయితే మేమేం చేయలేం, నీ ఇష్టం అనేసి అంటున్నాడు. ఓకే. అది అక్కడ అసలు యాక్చువల్ టాపిక్. అచ్చా. అంటే నాట్ ప్రియా ఏదో జలస్ ఫీల్ అవుతుంది అని మనం చెప్పలేం, ఆహా. ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా అంతే. అచ్చా అచ్చా. ఎందుకు లేదు చెప్పడం, ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పడం ఏంటి? ఆ, ఆ విషయం అయితే అగ్ని పరీక్షలో పవన్ టోల్ మీ. అక్కడ చెప్పాడు గానీ అంటే అక్కడ ఫేజ్ కాలేదు, ఎందుకంటే అక్కడ ఎవరితోని మాట్లాడుకున్నారో అంత కాలేదు. ఇప్పుడు అక్కడ 24 hours ఉంటురు కాబట్టి రీతు చౌదరితోనే ఎక్కువ తిరుగుతుండు కాబట్టి ఈమెకి ఏమన్నా అనవసరంగా నేను ఫ్రెండ్షిప్ గా యాక్సెప్ట్ చేసిన అయిపోయేదని జలస్ ఏమైనా స్టార్ట్ అవుతుందా ప్రియాలో అని అనిపిస్తుంది. అలా లేదు, లేదు. ముందు నుంచి లేదు, ఉమ్. అగ్ని పరీక్ష షూట్ కి వెళ్ళినప్పుడే చెప్పాడు ప్రియా ఈజ్ కాలింగ్ ఎవ్రీవన్ బ్రదర్ అని చెప్పి. ఓకే. ఉమ్. అందుకోసం కానీ సెట్ అయిపోయాడు. ఒకవేళ ఆ మాట అనుకుంటే రీతు కన్నా ప్రియా బాగుండేది మేబీ కదా, మేబీ జోడీ బాగుండేది. బాగుండేది. ఎందుకంటే రీతు చౌదరి కొంచెం పెద్దగా అనిపిస్తుంది. మా ఊరు చాలా పెద్దడు. ఇప్పుడు పుట్టాడు. ఎప్పుడురా ఇండిపెండెన్స్ అప్పుడు పుట్టాడేమో. మా వాడైతే ఆ, పేదరాజు పెద్దని పుట్టినప్పుడు పుట్టాడు మా వాడు. ఆ, చెప్పురా. ఓకే. నీ చెప్పరా, నాదెందుకులే. డైరెక్టర్ కొరియోగ్రాఫర్ అవును, ఇన్నున్న సీనియర్ సిటిజన్ నువ్వు అలా అంటే మేము ఏమైపోలరా. ఆహా. ఓకే. ఇప్పుడు చూస్తున్నప్పుడు బిగ్ బాస్ లో చూసినప్పుడు ఇప్పుడు సంజన గారు వీళ్ళందరూ చేస్తున్నారు కదా, అది కంటెంట్ ఎలా అనిపిస్తుంది? ఇరిటేటింగ్ గా ఉందా లేకుంటే గొడవ స్టార్ట్ అయింది బిగ్ బాస్ లో అన్నట్టుందా? సంజన అదే సంజన గారి వాళ్ళు మొత్తం కొంచెం గొడవ అవుతుంది కదా ఉమ్. భరణి గారికి అండ్ మన మాస్క్ మ్యాన్ కి. అవును. ఆయన- మాస్ మ్యాన్ గురించి ఏమైనా చెప్పేటోడా డేమన్ పవన్? ఆహా ఏం చెప్పలేదు. అంటే కంటెస్టెంట్స్ 15 మందిలలో ఎవరో ఒకరి గురించి అడుగా చెప్తుంటారు కదా. ఎవరు నీకు ఎట్టి కాంపిటీషన్ అంటే ఫస్ట్ ప్రెసెంట్ అయితే ఎవరు అంత అనిపించట్లేదు అని చెప్పాడు. ఉమ్. ఇంతకుముందు ఒక ఏదో అవుతాయి కదా స్టార్టింగ్ లో గేమ్స్, అవునవును. అందులో ఎవరో ఒక model ఒక అబ్బాయి ఉన్నాడంట. ఆ అబ్బా. అబ్బాయి సంథింగ్ ఏవో ఐఫోన్స్ పగలగొట్టాలి, షాకి ఉన్నాడు. ఐఫోన్స్ పగలగొట్టాడు. అవునా? అక్కడ ఒక అబ్బాయి వెళ్ళిపోయాడు, పగలగొట్టలేదు, అచ్చా, అచ్చా. బ్రేక్ చేయలేదు. అవునా? ఆ ఓకే. అబ్బాయి ఉంటే కొంచెం కాంపిటీషన్, ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. ఓకే. అలా అనుకున్నారని. మాస్క్ మ్యాన్ కోసం ఏం చెప్పలేదు. మాస్ మ్యాన్ ఒక్కటే అబ్జర్వ్ చేసుకుంటూ కూర్చుంటుంటాడు, ఏదో మాట వదిలేస్తుంటాడు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.